హలో ఫ్రెండ్స్, నా పేరు చందు మడుపు. వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. మమతా బెనర్జీకి ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. This is wrong. I am not. They have collected only selected. తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి సంక్షోభము, ప్రజా వ్యతిరేకత ఇప్పుడు చూడడం జరుగుతుంది. అయితే ఎటువంటి షాకులు ఎక్కువగా తగులుతున్నాయి అంటే, మమతా బెనర్జీకి ఈ మధ్య ప్రజా వ్యతిరేకత చాలా పెరిగిపోయింది. ఎందుకంటే 2011లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీకి ఇప్పటి వరకు లేనటువంటి వ్యతిరేకత ఎందుకంత అశాంతం పెరిగిపోయింది. దానికి కారణం ఒకటే, ఎప్పుడైతే డెవలప్మెంట్ సరిగా జరగట్లేదు అనేటువంటి అటాక్ బీజేపీ చేయడం జరిగిందో అప్పటి నుండి కూడా ప్రజా వ్యతిరేకత పెరగడం జరిగింది. 2011లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మమతా బెనర్జీకి ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వ్యతిరేకత రాలేదు. దానికి కారణం ఏమిటంటే, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం లేదు అనేటువంటి సిచ్యువేషన్ ఒకటైతే, తాను ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజా సమస్యల నుండి పోరాడి సాధించినటువంటి రాజకీయ పదవి ముఖ్యమంత్రి పదవి. సో అటువంటి పదవి వచ్చిన తర్వాత తాను ఎప్పుడు ప్రజల్లో ఉంటూ, ఎప్పుడు ప్రజల యొక్క మన్ననను పొందుతూ వస్తుంది. మరి మారుతున్నటువంటి జనరేషన్లో పోటీతత్వం ఎక్కువ అయిపోయింది. అంటే ఇతర రాష్ట్రాలు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని చూస్తూ తమ రాష్ట్రం అంతగా డెవలప్ అవ్వట్లేదు, అందుకు కారణం మమతా బెనర్జీ గవర్నమెంట్ అని చెప్పి ఈ మధ్య ప్రజలు చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. అదొక కారణమైతే, టోటల్గా 6 కారణాలు చెప్పవచ్చు. అంటే ఈ మధ్య లాస్ట్ 6 months నుంచి తనకు ప్రజా వ్యతిరేకత పెరగడంతో పాటు లేటెస్ట్గా తనకు షాకుల మీద షాకులు తగులుతూ, ఇక నెక్స్ట్ టైం మరొకసారి గవర్నమెంట్ వస్తుందో లేదో అనేటువంటి అనుమానం కూడా కలిగేటటువంటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీకి ఎటువంటి షాకులు పడ్డాయంటే, ముఖ్యంగా మమతా బెనర్జీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవినీతి పరులు, అంటే అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరిపైనైతే అవినీతి ముద్ర పడిందో వారిని బహిష్కరించడం కాకుండా వారిని సమర్థించడం, ఎక్కువగా వారిని పట్టించుకోకపోవడం అనేటువంటిది మమతా బెనర్జీ గవర్నమెంట్ పైన వ్యతిరేకత రావడానికి మరొక కారణంగా చెప్పవచ్చు. ఇక మూడవది ఏమిటంటే, ఈ మధ్య జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన ఒకటి, అదే డాక్టర్ పైన అత్యాచారం, హత్య ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఘటన అది. ఆ ఘటన తర్వాత న్యాయం కోసం కాకుండా రాజకీయం పైన ఎక్కువ ధ్యాస పెట్టింది అనేటువంటి అనుమానం ప్రజలకి కలిగింది. ఎందుకంటే ఈ ఘటన తర్వాత ఏ విధంగానైతే గవర్నమెంట్ రెస్పాండ్ అయిందో దాన్ని బట్టి క్లియర్గా ప్రజలకి అర్థమైపోయింది ఏమిటంటే, వీరికి రాజకీయాలపై ఉన్నటువంటి ధ్యాస న్యాయంపై లేదని చెప్పి, అందుకని ఈ కేసుపై ఎక్కువగా దృష్టి పెట్టలేదని, కరెక్ట్ టైంలో కరెక్ట్ యాక్షన్ కానీ కరెక్ట్ రెస్పాన్స్ కానీ లేదని చెప్పి ప్రజలు బలంగా నమ్మారు. అంటే ఒక విధంగా మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్నంత కాలం మాకు ఎలాగో డెవలప్మెంట్ కూడా ఆశించిన స్థాయిలో జరగట్లేదు, అండ్ ఎట్ ద సేమ్ టైం మాకు రక్షణ కూడా లేదు అనేటువంటి భావన చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఇది మూడవ షాక్. ఇక నాలుగవ షాక్ చూసుకున్నట్లయితే, సీనియర్ నాయకుడు అయినటువంటి శాంతను సేన్ని తొలగించడం. తను చేసినటువంటి నేరం ఏమిటి, తను చేసినటువంటి అన్యాయం ఏమిటి? ఏమీ లేదు. సింపుల్గా మొన్న జరిగినటువంటి ఘటనను ఖండించడం. అంటే గవర్నమెంట్లో ఉంటే ఇంకెవ్వరు ఖండించకూడదా? తను వ్యక్తిగతంగా ఈ ఘటన పైన గవర్నమెంట్ని నిలదీయడం వలన శాంతను సేన్ అన్యాయంగా తొలగించడం జరిగింది. దానివల్ల ప్రజా వ్యతిరేకత ఇంకా పెరిగినట్లయింది. ఇది నాలుగవ షాక్. ఎందుకంటే శాంతను సేన్ చాలా సీనియర్ నాయకుడు, ఎస్పెషల్లీ ప్రజలలో చాలా మంచి పేరున్నటువంటి నాయకుడు. తను కేవలం గవర్నమెంట్ని డబ్బా కొడుతూ ఉండే రకం కాదు. ఏది తప్పైతే అది తప్పని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని గవర్నమెంట్ నుంచి తొలగించడం అనేటువంటిది మమతా బెనర్జీకి నిజంగా ఒక మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఇక ఐదవది ఏంటంటే ఈ సంఘటనలన్నీ గమనిస్తున్నటువంటి సుఖేందు శేఖర్ కూడా గవర్నమెంట్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. తను గవర్నమెంట్ లో ఒక భాగమైనప్పటికీ ఈ సంఘటన పైన సరైనటువంటి న్యాయం జరగట్లేదు, సరైనటువంటి విచారణ జరగట్లేదు, గవర్నమెంట్ సరైన విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అసహనం వ్యక్తపరచడం జరిగింది. సుఖేందు శేఖర్ తిరుగుబాటు వేయడం వలన గవర్నమెంట్ పైన ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది. అంటే తన పార్టీలో తన నాయకులనే కాపాడుకోలేని పరిస్థితిలో మమతా బెనర్జీ వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఉదాహరణే సుఖేందు శేఖర్ తిరుగుబాటు. ఇది ఐదవ షాక్ అయితే, ఇక ఆరవ షాక్ ఈ మధ్య జవహర్ సర్కార్ రాజీనామా చేయడం అనేటువంటిది పూర్తి వెస్ట్ బెంగాల్ అనే ఒక మలుపు అని చెప్పవచ్చు. ఎందుకంటే జవహర్ సర్కారీ ఒక బలమైనటువంటి నాయకుడు. వెస్ట్ బెంగాల్లోనే తన పట్టు స్పష్టంగా చూపించుకునేటువంటి ఈ నాయకుడు రాజీనామా చేయడం అనేటువంటిది మమతా బెనర్జీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. ఈ విధంగా మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నప్పుడు ఇక్కడ మమతా బెనర్జీకి ఒక విచిత్రమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందంటే 1970లో తను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చింది. ఒక విద్యార్థి నాయకురాలిగా వచ్చినటువంటి మమతా బెనర్జీ 1970 నుంచి 1984 వరకు 14 సంవత్సరాల వరకు తనకి ఎటువంటి పదవి లభించలేదు. కానీ 1984లో మొట్టమొదటిసారిగా లోక్సభకి ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టింది. 1984లో పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి మమతా బెనర్జీ 1991లో పివి నరసింహారావు క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసింది. అయితే 1991లో పివి నరసింహారావు క్యాబినెట్లో సహాయ మంత్రిగా పనిచేసినటువంటి మమతా బెనర్జీ 1998లో అటల్ బిహారీ వాజ్పేయి క్యాబినెట్లో కేంద్ర మంత్రి పదవి డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్ అయింది. రైల్వే శాఖ మంత్రిగా కొనసాగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇటు ఎన్డీఏ గవర్నమెంట్లోనూ క్యాబినెట్ మినిస్టర్ అయింది అండ్ యూపీఏ గవర్నమెంట్లో కూడా క్యాబినెట్ మినిస్టర్ అయింది. ఎప్పుడు 2009లో. అంటే 1998లో రైల్వే శాఖ మంత్రి ఎన్డీఏ గవర్నమెంట్లో అండ్ 2009లో యూపీఏ గవర్నమెంట్లో కూడా తను రైల్వే శాఖ మంత్రిగా పనిచేసింది. అయితే ఇది మమతా బెనర్జీకి ఎలా పాసిబుల్ అయిందంటే, తాను మొదటిగా కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తను సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ పేరే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇటు యూపీఏతోనూ అటు ఎన్డీఏతోనూ అవసరానికి తగ్గట్టు పొత్తులు పెట్టుకున్నటువంటి చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. అయితే ఇలా కేంద్ర మంత్రి పదవులు అలంకరించిన తర్వాత 2011లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది. అయితే అప్పటికే లెఫ్ట్ పార్టీల నుంచి గత 34 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏలినటువంటి వెస్ట్ బెంగాల్ని ఆ గోడలను బద్దలు కొట్టి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఆ లెఫ్ట్ పార్టీల యొక్క అస్తిత్వం కానీ రాజకీయంగా చూపాల్సినటువంటి ప్రభావం కానీ తగ్గుతూ వస్తుంది. ఎంతవరకు తగ్గిపోయిందంటే ఆ ప్రభావం కనీసం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితికి లెఫ్ట్ పార్టీలు వచ్చేస్తాయి. ఇక ఆ ప్రతిపక్షమైనటువంటి పవర్ని బీజేపీ ఆక్రమించుకుంది. తర్వాత లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళినా కానీ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. ఇక వీరిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలా మమతా బెనర్జీ పైన వస్తున్నటువంటి వ్యతిరేకత వలన బీజేపీకి లాభం కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన వలన మమతా బెనర్జీకి చాలా చెడ్డ పేరు వచ్చింది మరియు ప్రజా వ్యతిరేకత మాత్రం విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీలని అటాక్ చేయడం పక్కన పెడితే తన ఓన్ పార్టీ, తన పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించేటువంటి పని కూడా
మమతా బెనర్జీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక గవర్నమెంట్లో ఉండి అధికారంలో ఉండి కూడా తన సొంత పార్టీలోనే వ్యతిరేకతని చల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పార్టీలో చల్లారే పరిస్థితి లేదు. ఇందుకు 2 కారణాలు ఉండవచ్చు. ఒకటి, మమతా బెనర్జీ పైన వ్యతిరేకత ఒకటైతే, రెండోది 2011లో ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ దాదాపు దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా ఉంది. అంటే ఆటోమేటిక్గా ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇక భవిష్యత్తులో గెలిచే పరిస్థితి లేదు, తప్పకుండా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కూడా రెండవ కారణంగా ఉండవచ్చు. అందుకని మమతా బెనర్జీ కంటిన్యూస్గా మోడీ గవర్నమెంట్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఒక్కసారి కాదు 2 సార్లు నరేంద్ర మోడీకి లేఖలు రాసి మీరు యాక్షన్ తీసుకోండి, మీరు ప్రాపర్గా ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కేంద్రాన్ని అభ్యర్థిస్తూ కేంద్రం పైన నిందలు వేసేటువంటి లేఖలు రాసుకుంటూ వెళ్తుంది తప్ప తాను చేసేటువంటి యాక్షన్స్లో ఎందుకు ఇంకా బలంగా యాక్షన్స్ తీసుకోవట్లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గవర్నమెంట్లో జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. మమతా బెనర్జీకి కూడా ఈ విషయం అర్థమైపోయింది. అందుకని వెంటనే తను ఎన్ని సాధ్యమైతే అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నప్పటికీ ప్రజా వ్యతిరేకత మాత్రం ఒక్కసారి మొదలైందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ప్రజా వ్యతిరేకత వచ్చిందనుకో దాన్ని ఆపడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో తిరుగుబాటు చేయడం మొదలు పెట్టేస్తుంది. ఇక ప్రతి అంశం పైన కూడా ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ పైన నిందలు వేస్తూ గవర్నమెంట్ని వేలెత్తి చూపుతూ ప్రజా వ్యతిరేకత ఇంకా పెరిగేలా చేస్తూ ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు. ప్రతిపక్ష నాయకులకి ఆయుధం అనేటువంటి చాలా పదునుగా ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని పడగొట్టడం అనేటువంటిది చాలా ఈజీ పని, చాలా చాలా తేలిక అయిపోతుంది ప్రతిపక్ష పార్టీలకు. ఇదే అస్త్రంగా ఇదే అదునుగా చూసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే గవర్నమెంట్ రావాలని, వెస్ట్ బెంగాల్లో జెండా ఎగరవేయాలనేటువంటి చిత్తశుద్ధితోని, కమిట్మెంట్తోని, ఎలాగైనా సాధించాలనేటువంటి తెగింపుతోని బీజేపీ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మమతా బెనర్జీ ఈ ఎదురుగాలిని ఎలా తట్టుకుంటుంది, ఈ ప్రజా వ్యతిరేకతను ఎలా తట్టుకుంటుంది, ఎలా తట్టుకొని మళ్ళీ తిరిగి తన యొక్క రాజకీయ వైభవాన్ని తిరిగి పొందుతుందో చూడాలి.